సార్ ఇటుపక్క కూడా అందరూ కొద్ది ఇదిగా వెనకాల కొండి. సమైక్యత ర్యాలీ జెండాకు వెనకాల ఉండాలి. వెనకాల పదండి సార్. పిల్లల్ని ఫ్రీగా ఉండేయండి. పిల్లల్ని ఫ్రీగా ఉండేయండి. जय जवान जय जवान बोलो भारत माता की जय जवान जय जवान जय जवान बोलो भारत माता की बोलो भारत माता की बोलो भारत माता की बोलो भारत माता की जय जवान जय जवान जय जवान जय जवान जय जवान वंदे 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 बोलो भारत माता की जय बल कष्ट भारत माता की भारत माता की भारत माता की भारत माता की స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పలమనేరు పరిరక్షణ సమితి వారు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు. దాంతో ఈరోజు మేము కూడా పాల్గొన్నాం. చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు. పలమనేరు పట్టణ ప్రజలందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన భారతదేశంలో విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, విభిన్న జాతులు, మరి అనేక రకాలైనటువంటి సాంఘిక పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు పలమనేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జాతీయ జెండా కింద జాతీయ సమైక్యత ర్యాలీని నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి అధికారులు, పలమనేరు పరిరక్షణ సమితి సభ్యులు, పెద్దలు, ప్రతి ఒక్కరు, విద్యార్థులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పలమనేరు పరిరక్షణ పిలుపు మేరకు పట్టణంలోని ప్రజలు, విద్యార్థులు, అన్ని సంఘాలు, కుల సంఘాలు అన్నీ వచ్చి ఇక్కడ హాజరైన దానికి పలమనేరు పరిరక్షణ సమితి వారికి వారు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరిలోని దేశభక్తి భావము చాటాలని, దేశభక్తిని పెంపొందించాలని ప్రతి సంవత్సరం ఈ విధంగా కార్యక్రమాలు చేస్తున్నాము. 2022లో 3000 అడుగుల జెండాతో ర్యాలీ చేసినాము. లాస్ట్ ఇయర్ 23లో వివిధ ఉద్యోగ సంఘాలతో చేసినాము. ఈసారి విద్యార్థులు, అన్ని కుల సంఘాలు, మత సంఘాలతో కలిసి చేస్తున్నాము. హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పలమనేరు పరిరక్షణ సమితి ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే. भारत माता के भारत माता के भारत माता के जय जवान जय जवान जय जवान वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम जय हिंद वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम मेरा भारत महान मेरा भारत महान बोलो भारत महान सारी पकड़ भारत माता के बोलो भारत माता के बोलो भारत माता के जय बोलो भारत माता के जय बोलो भारत माता के जय भारत माता की जय भारत माता की जय Now. ఈరోజు 78వ స్వాతంత్ర దినం. వాస్తవానికి 82వ స్వాతంత్ర దినం. మనకు సుభాష్ చంద్రబోసు మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్. తర్వాత కొన్ని రాజకీయాల పరిణామాల్లో మన నెహ్రూ గారిని ఎన్నుకోవడం, దాన్ని లెక్క వేసుకుంటే మనకు 78వ స్వాతంత్ర దినం అవుతుంది. మనకు స్వాతంత్రం సింపుల్గా రాలేదు. ఎంతోమంది కష్ట ఫలితంతో వచ్చింది. ఎంతోమంది ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి ఇంగ్లీష్ రోడ్తో పోరాడితే స్వాతంత్రం వచ్చింది. ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. అల్లూరు సీతారామరాజు లాంటి వారు, భగత్ సింగ్ లాంటి వారు, నానాజీబాయి లాంటి వారు, తాంతియా తోపి లాంటి వారు, ఇలాంటి వారు కష్ట ఫలితమే ఈరోజు మనకు స్వాతంత్రం. ఇందులో ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్
జర్మనీ, జపాన్ దేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళ యుద్ధ ఖైదీలుగా ఉన్న భారతీయుల్ని కలెక్ట్ చేసుకొని అందరినీ ఒక జాగాలో జమ చేసి, బాబు మన దేశానికి స్వాతంత్రం తేవాలి, మనం అహింసావాదంతో పోతే కాదు, అహింసావాదం అంటానే గాంధీ 25,000 మంది రెండో ప్రపంచ యుద్ధానికి పంపించినాడు, అది హింస కాదా? కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనకు హింస చేయకపోతే స్వాతంత్రం రాదని చెప్పి ఎవరైతే యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారో వాళ్ళందరినీ తీసుకొని ఇంగ్లీషు వాడి మీద యుద్ధం ప్రకటిస్తే వాళ్ళు భయపడిపోయి తప్పనిసరి పరిస్థితుల్లో మనకు ఇది స్వాతంత్రం ఇచ్చినారు. ఇది 78వ స్వాతంత్రం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, बोलो भारत माता के स्वतंत्र भारत के अखंड भारत के वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान। बोलो भारत माता के जय। सुभाष चंद्र बोस गारी के जय। सरदार वल्लभ भाई पटेल गारी के जय। सुभाष चंद्र बोस गारी के जय। सुभाष चंद्र बोस गारी के जय। बोलो भारत माता के महात्मा गांधी के అందరికీ నమస్కారం. ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78వ సంవత్సరం జరుగుతూ ఉంది. ఈ స్వాతంత్రం ఇంతవరకు పెద్దలు చెప్పిన విధంగా ఆషామాషిగా వచ్చినటువంటి కాదు. ఆ రోజు బ్రిటిష్ వారు కానీ మహమ్మదీయులు కానీ ఈ భారతదేశాన్ని దోచుకొని వచ్చినప్పుడు కోట్ల మంది భారతీయులని భారతదేశానికి వాళ్ళు వచ్చింది కొన్ని వందల సంఖ్యలోనే. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజులు కానీ ఆ రోజు స్వార్థపరులు వాళ్ళతో చేయి కలిపి ఈ అఖండ భారతదేశాన్ని వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, ఈ రోజు రాజకీయ పరిస్థితుల వరకు కూడా కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, ప్రాంతం పేరుతో ఈ మాదిరి విడగొట్టి ఈరోజు రాజకీయం నడిపిస్తూ ఉన్నది. ఈరోజు భారతీయుల యొక్క పరిస్థితి, మన హిందువుల పరిస్థితి భారతదేశంలో కానీ కాదు, సమైక భారత్లో కులాలకు అతీతంగా ప్రతి హిందువుగా పోరాడాల్సిన అవసరం అత్యవసరం ఈరోజు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క భారతదేశం యొక్క ఉనికిని చాటుకునేదానికి, మన హిందువుల యొక్క ఉనికిని చాటుకునేదానికి ప్రతి ఒక్కరుగా కంకణం కట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుచున్నాం. గడప లోపల కులం, గడప దాడితే హిందువులం. గుర్తుపెట్టుకోండి, గడప లోపల కులం, గడప దాడితే హిందువులం. భారత్ మాతాకి ఇచ్చాయి. ఇంకొక విషయం అంటే, దయచేసి మీ ప్రశ్నలు కరెక్ట్గా దీన్ని ఇచ్చిన వాళ్ళ విగ్రహాలు పెట్టండి, ఆఫీసులో వాళ్ళ విగ్రహాలు పెట్టండి, దేశమంతా వాళ్ళ విగ్రహాలు పెట్టండి. నిజంగా ప్రాణత్యాగం చేసి దాన త్యాగం చేసిన వాళ్ళని ప్రకటకుండా మీతో వాళ్ళందరూ పెడుతున్నారు. దయచేసి ఆ రోజు నిజంగా స్వతంత్రం కోసం ప్రాణించిన వాళ్ళని వాళ్ళ విగ్రహాలు దేశమంతా పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. బ్రదర్ మాస్టర్ ఇంకా చాలా దూరం తిరుగుదమ్మా. చిన్నపిల్లలు ఉన్నారా? డాన్స్ క్లాస్ అసలు పేరెంట్స్ పంపిడు. बोलो भारत माता की, भारत माता की, भारत माता की. అందరికీ నమస్కారం. ఈరోజు మన భారతదేశానికి 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం నిజంగా మా అందరి అదృష్టం. ఎందుకంటే ఈ యొక్క దినం మేము చేసుకోవడానికి బలమైన కారణం ఏమంటే, ఎంతో మహానుభావులు, త్యాగమూర్తులు తన ప్రాణాలు, తన ఆస్తులు, పాస్తులు అన్నీ పోగొట్టుకునేసి మా యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళు చేసిన నిజమైన ఈ యొక్క వాళ్ళు ఈరోజు ఈ దినం మేము గడుపుకుంటాం. వాళ్ళ యొక్క త్యాగ ఫలమే కాబట్టి ఇతరాది ఏమీ లేదు. ఈరోజు కూడా మేము మా ఊర్లో ర్యాలీ వచ్చినప్పుడు కానీ ఈరోజు కూడా మేము సుమారుగా ఒక 200 చెట్లు నాటడం పెట్టినాం. ఆ తర్వాత ఇక్కడ వచ్చిన సుమారు 100 మందికి ఏదో మా వంతు ఒక నీరో ఏదో ఇచ్చి మేము కూడా దీంట్లో ఉండాము, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలనే నిర్ణయంతో ఇది మేము ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మా యూనియన్ తరఫున, మా తరఫున, మా కుటుంబాల తరఫున, మా యొక్క శ్రేయభిలాషుల తరఫున, మాకు
అండగా నిలబడే ప్రతి ఒక్కరి తరఫున ఈ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్, జై భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి, జై హింద్. सावधान, गॉड सैल्यूट. ऊपर चढ़ाना. हाँ चल Muhammad Abdul Wahid Khan, who was born in 1883 in Nanjam beside the Singarapatna, has played a great significant role in socialization and in freedom movement. నాలుగు సంవత్సరాలు మళ్ళా వచ్చి సార్ మళ్ళా రిటర్న్ బ్యాక్ వచ్చి బాస్ ఇన్స్పెక్టర్ అన్నట్టు మళ్ళా వచ్చి పొలంలో ఇన్ని సంవత్సరాలు కానీ యాడ ఏం చేసినా కానీ లా అండర్ ప్రాబ్లం రాకుండా ఆయన మెయింటైన్ చేసింది నిజంగా ఆయన గొప్పతనం. ఎందుకంటే నేను దగ్గరుండి చూసిన సార్ ఇది కాదు గత 15 సంవత్సరాల నుంచి నేను దగ్గరుండి పక్కన చూస్తాను. కొన్ని విషయాలు మాత్రం పొలిటికల్ ప్రెజర్ ఉన్నా కానీ ఆయన వద్దకుండా ఇది ఇట్లా చెయ్యాలా ఇది జరగాల అనే లెక్కలో కానీ అది మామూలు ఏ డ్రెస్ చేసుకున్నాను కూడా ఉంటుంది. అయినా కానీ లా అండర్ ప్రాబ్లం వచ్చి నేను ఎప్పుడు సార్లో నేను ఎప్పుడు చూడాలా నేను వినలేదు. అది మాత్రం మా చంద్రశేఖర్ గారికి నిజంగా నేను మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. बयान किया जाता है हमारे बच्चों को, हमारे जवानों को, हमारे बड़ों को रोशनास किया जाता है. हमारे कौम के बड़े इससे वाकिफ हैं. हमें जानना चाहिए, हमें पहचानना चाहिए कि यौम आज़ादी के तौर पर किन लोगों ने हिस्सा लिया और किन जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात द्राविड उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा. तब शुभ नामे गाहे, तब शुभ
First Independence Day, and we are celebrating 78th Independence Day. Let's discuss about some of the greatest freedom fighters like Mahatma Gandhi, Sarojini Naidu, Jawaharlal Nehru, Subhash Chandra Bose, Bhagat Singh, Maulana Abul Kalam Azad, Captain Abbas Ali, Hyder Ali, Tipu Sultan, Syed Muhammad Sharafuddin Khojri. These are some of the bravest freedom fighters who sacrificed their lives and everything for our country. And I would also like to thank to Namsar and Patel Sir who gave me this opportunity to give a speech. And I would also like to thank DSP sir who came for our celebration. Thank you. Jai Hind. ये 12 दिन सात करने అప్పుడే అవునండి, చాలా అర్జెంట్ వెళ్ళాలి. ఫోన్ ఎప్పుడు ఇలాగే చేస్తావు? మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న పొద్దున్నకి వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తారు. నువ్వు నాతో ఉండవు. ఇప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఉన్నారుగా, అతను పొద్దున ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ క్షేమంగా రావాలంటే నేను అక్కడ 24 hours వర్క్ చేయాలమ్మా. జల్దీ వస్తావుగా? ప్రామిస్?
ఎలాగైనా బతకొచ్చు, కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్లీ సర్వ్ ద పీపుల్, టైం ఫర్ ద లివ్ లైక్ ఎ లెజెండ్.